నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. కుంభరాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది? ఏం రెమెడీ చెప్తారు? మహాలక్ష్మి, అన్నిటికంటే మనకు చివరి 2 రాశులు 2025 సంవత్సరం నుండి ఇప్పటిదాకా దాదాపు కష్టపడుతూ ఉన్నారు. దాంట్లో కుంభరాశి జాతకులు అనేకమైనటువంటి కష్టాలకు లోనే ఉన్నారు. అయితే ఈ కుంభరాశి జాతకులు టెక్నికల్ మైండ్స్ వీళ్ళదంతా కూడా. కానీ మనకు ఈ 2026లో వీరికి ఆదాయం 2 అయితే ఖర్చు 8, తర్వాత నలుగురు పొగిడితే 2 విమర్శిస్తారు. అయితే వీరికి మరి ఇక్కడ చూసినప్పుడు 6, 5, 6, 7 అయితే గురుగ్రహం అనుకూలంగా ఉంది. 5వ ప్లేస్ లో లాభం చేస్తాడు. ప్రజెంట్ 5వ ప్లేస్ లో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగం లేనటువంటి వాళ్ళు బాధపడవద్దు. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. తర్వాత చివరికి 3 మాసాలలో కూడా 7వ నెంబర్ పైన ఉన్నాడు. కాబట్టి గురువు 5, 7 వ్యాపార వృద్ధి, రైతన్నలకు మంచి పంటలు, కళాకారులకు సన్మానాలు, ప్రోత్సాహకాలు, తర్వాత టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క మెప్పు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి జాతకులకు ద్వితీయములు శని భగవానుడు కొంత మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉంటాడు. కుటుంబంలో చిన్న చిన్న కలతలు వస్తూ ఉంటాయి. కానీ అది కొంత సమయం దాకానే ఉంటాయి, మళ్ళా కలిసి ఉంటారు వాళ్ళు. తర్వాత కుంభరాశి జాతకులకు ఏమిటంటే వాళ్ళ బంధువులలో ఒకరి యొక్క ఆరోగ్యం సమస్యగా ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత వీళ్లకు 1, 12, 7, 6 స్థానాలలో రాహు కేతు ఉన్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే కేతు గ్రహం మాత్రం చివరి 4 మాసాలలో 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి వీళ్లకు ఉన్నటువంటి తెలివితేటలు, జ్ఞానం అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు సూచన ఏమిటంటే శనిగ్రహ ఆరాధన చేయండి, సుందరాకాండ పారాయణము, చదువుకునే ఓపిక ఉంటే వీళ్ళే స్వయంగా చేసుకోవడం ఉత్తమంగా చెప్పవచ్చు. ఆఖరిదైన మీనరాశి వారికి 2026 ఎలా ఉండబోతోంది? ఏం రెమెడీ చెప్తారు? మహాలక్ష్మి గారు, ఇప్పుడు మనకు 2026 సంవత్సరము మీనరాశి తీసుకున్నప్పుడు మీనరాశిలోనే శని సంచారం జరుగుతుంది. మరి ఈ యొక్క శని సంచారం అనేది 1వ స్థానంలో ఉన్నప్పుడు కొంత మానసిక శారీరక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వీళ్లకు. తర్వాత వీరికి 14 ఆదాయం, 11 ఖర్చు, దాని పరంగా పర్వాలేదు. 7 మెచ్చుకుంటే 2 విమర్శిస్తారు. సంఘంలో, సమాజంలో బాగానే ఉంది. కానీ గ్రహస్థితి చూసినప్పుడు గురువు 4, 5, 6 అంటే కేవలం 5వ ప్లేస్ లో ఉన్నప్పుడు ఒక 4 మాసాలు మాత్రమే లాభం చేస్తాడు. మిగతా మాసాలు కొంతవరకు చాలా అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ తొందరపడి మనం పెట్టుబడి పెట్టినా కూడా, ఇతరులకు డబ్బు అప్పుగా ఇచ్చినా కూడా అది రాదు, మనకు తిరిగి రాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జన్మస్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్య పరిస్థితిని, లివర్ కు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా, తర్వాత లంగ్స్ కు సంబంధించినటువంటి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి వీళ్ళు. తర్వాత 12, 11, 6, 5 స్థానాల్లో రాహువు కేతువులు మధ్యమమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి మీనరాశి జాతకులకు మనం ఇచ్చే సూచన ఏమిటంటే వీరు ఏ దేవాలయంలో గాని అభిషేకానికి ఉపయోగపడే పంచామృతాలను ఇవ్వడం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఈ 2 సూచనలు వీరికి చెప్పదగది. తర్వాత గోసేవ చేయడం అనేది వీరికి కూడా చాలా ముఖ్యం. ఒక గోవుకు సేవ చేస్తే, గోవుకు ఆహారం పెడితే 10,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత విలువ ఉంటుంది. కాబట్టి గోసేవా కార్యక్రమంలో వీరు పాల్గొనడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీరు మరి ముఖ్యంగా లయకారుడైనటువంటి శివునికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం అనేది మీ పండితుల ద్వారా చేయించుకోండి. 2026 సంవత్సరం చాలా అనుకూలంగా మీకు ఉంటుంది. కాబట్టి ఇది మనం వారికి సూచన చేద్దాం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం.
సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.